ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ ఈవినింగ్. రైట్. అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, గుడ్ ఈవినింగ్. ఉప్పల్ లక్ష్మణ్ గారు మరికొద్దిసేపట్లో పెండపాటి పుల్లారావు గారు కూడా సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా బీజేపీ నాయకులు అశోక్ గారు కూడా జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు, ఏంటి అంటే సుదీర్ఘ చరిత్ర 130 సంవత్సరాల ఏమంటారు 140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. నాడు దేశానికి స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ ఇప్పుడు కొంత ఏటుకి ఎదురెత్తుందా? చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి 10 ఏళ్లుగా అధికారానికి కేంద్రంలో దూరంగా ఉండి ఇవాళ చాలామంది సీనియర్లు చాలా సుదీర్ఘకాలం పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, గులాబీ నబీ ఆజాద్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, మొత్తం చరిత్రలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలన్నీ దీని నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే. మమతా కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, అట్లా చూస్తే చాలామంది కాంగ్రెస్ని వీడి సొంత కుంపట్లు పెట్టుకొని ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నట్టు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ మరీ ముఖ్యంగా రాహుల్ అధ్యక్షుడైన తర్వాత కొంత G20 పేరుతో సహాయ నిరాకరణ కూడా చేసి చివరికి ఆయన ఆ పదవి వదులుకునేలా కూడా చేసిన పరిస్థితి ఒకటి ఉంది. మరోవైపున ఇది ఇట్లా ఉంటే రెండో వైపున మోడీ ద్వయమేమో, అమిత్ షా మోడీ ద్వయమేమో కొద్దిగా సిద్ధాంతాలను కొద్దిగా పక్కన పెట్టి అయినా హిందుత్వ ఎజెండాను వదలపోయినా ఈ సిద్ధాంతాలు కొంత లేకుంటే మోరల్స్ అనేవి పక్కన పెట్టి అధికారమే ప్రధానంగా వాళ్ళేమో వ్యూహాలు ప్రతివ్యూహాలు వాళ్ళు రచించుకుంటూ ముందుకు పోతున్నారు. మరి దీన్ని అధిగమించడం కొంత ఒకటి పక్కన సెంటిమెంటు, రెండో పక్కన వాళ్ళ వ్యూహాలు, ఈ రెండింటినీ అధిగమించడం ఇప్పుడు లౌకికవాదము, సెక్యులరిజం అనే దానికి కొద్దిగా పబ్లిక్ రెస్పాన్స్ లేదు. హిందుత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కనపడుతుంది. మీరు చెప్పినట్లు పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక లౌకిక పార్టీతో పాటు అతి ప్రాచీనమైన పార్టీ. అంటే 140 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ ఇది. మన దేశంలో వచ్చేసి ప్రపంచంలోనే మన దేశంలో 140 సంవత్సరాలు. ఈవెన్ కమ్యూనిస్టు పార్టీకి వచ్చేసి 100 సంవత్సరాలు, సిపిఐకి, సిపిఎంకి ఏమో 61 సంవత్సరాలు, బీజేపీకి 1980 అంటే 40 సంవత్సరాలు, ఇంకా ప్రాంతీయ పార్టీని కూడా తర్వాత వచ్చినట్టే. కాబట్టి 140 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ ఒకటి. రెండవది, స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే భారత స్వాతంత్ర ఉద్యమం, భారత జాతీయ కాంగ్రెస్ ఈ రెండు పర్యాయ పదాలుగా ఆల్మోస్ట్ అయిన నేపథ్యము. మూడవది, స్వాతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ. తర్వాత అనేక ప్రభుత్వాలు యాడ్ చేసి ఉండొచ్చు, కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ మన పరిస్థితి ఏ రంగంలో చూసినా, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామికం కానీ, అంతరిక్ష రంగం కానీ. అసలు తులసిరెడ్డి గారు, మీరు అక్కడ వ్యవసాయ రంగాలు దాకపోతున్నారు. ఒక కరెన్సీ, దేశం మొత్తానికి ఒక కరెన్సీ లేదు, ఒక భాష లేదు, లేకుంటే ఒక రాజ్యాంగం లేదు, ఒక చట్టం లేదు, ఇట్లా హద్దులు లేవు, సంస్థానాలు జాగీర్దారులు జమీందారులే. కాబట్టి అసలు దానికి ఒక స్వరూపమే కొద్దిగా దేశ సరిహద్దులు ఉండొచ్చేమో కానీ రాష్ట్రాల మధ్య ఇది లేదు కదా. కరెక్ట్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ దేశాన్ని పరిపాలనా పగ్గాలు చేపట్టి ఆ రోజుల్లోనే ఇప్పుడు వచ్చేసి ఇస్రో కానీ, లేకుంటే ఎలక్షన్ కమిషన్ కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ, అంటే అన్ని రంగాల్లో వచ్చేసి ఈవెన్ ఫస్ట్ టైం వచ్చేసి మనకు స్వాతంత్రం వచ్చిన మనకు ఫస్ట్ ఎలక్షన్ ఉంటే మహిళలకు ఓటు హక్కు. అదే అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో అనేక వందల సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది. మనకు ప్రారంభం నుండే ఓటు హక్కు వచ్చింది. కాబట్టి అనేకం చేయడం జరిగింది. దాదాపు 55 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. సరే, ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఉత్థాన పతనాలు, ఒకే రాజకీయ పార్టీ ఏకఛత్రాధిపత్యం. మీరు చెప్పినట్టు తులసిరెడ్డి గారు, మీరు చెప్పినట్టు ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకి పునాది పడి ఉండొచ్చు, బలమైన లౌకికవాదానికి, సెక్యులరిజానికి పునాది పడి ఉండొచ్చు, లేకుంటే ఆనాటికే ప్రపంచంలో ఒక పక్కన పెట్టుబడిదారు దేశాలు, మరో పక్కన సోషలిస్ట్ దేశాలు. కాబట్టి దీని నుంచి తీసుకున్నటువంటి మిశ్రమ ఆర్థిక విధానం అనేటువంటి ఒక విధానాన్ని తీసుకోవడం ద్వారా మీరంటూ అప్పటికి లేని పెద్ద పెద్ద బాకరానంగలు కావచ్చు, హిరాకుడ్ కావచ్చు, పెద్ద పెద్ద శ్రీశైలం కావచ్చు, మన దగ్గర నాగార్జున ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ ఓకే. మీరు చెప్తున్నటువంటి అటువంటి పునాదే లేకపోతే ఒక ముందు చూపుతో వచ్చిన రాజ్యాంగం కానీ, మీరు అన్నట్టుగా ఆర్థిక వ్యవస్థలో పునాది కానీ, విద్యా వ్యవస్థలో ఐఐటి, ఐఐఎం లాంటివి కానీ, ఇండస్ట్రీలో ప్రభుత్వ రంగ సంస్థల్ని
నవరత్నాలు అంటే ఇప్పుడు చెబుతున్న జగన్ చెబుతున్న నవరత్నాలు కాదు, చాలామంది నవరత్నాలు అంటే ఇవ్వనుకుంటున్నారు. అవును. మేము చిన్నప్పుడు చదువుకున్న నవరత్నాలు వేరే అనుకోండి. కాబట్టి అట్లాంటివి స్థాపించడం కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ కాలక్రమేణలో ఇప్పుడు ఆ పునాదులను బట్టి ఇవాళ ఎంత కొంత విద్వేషాలు రగిలించాలన్నా ఆ బలమైన పునాదే ఇవాళ కాపాడుతుంది దేశం. అంతవరకు బాగానే ఉంది, కాదని నేను అంటలా. బట్ అది దారి తప్పుతోంది కదా ఇప్పుడు. మీరు ఇంకా దాన్ని ఉంటే అవుట్డేటెడ్గా చూస్తున్నారు దాన్ని అంటున్నా. అంటే అదే మీరు చెప్పినట్లు రాజకీయాల్లో ఉత్థాన పతనాలు జయాపజయాలు జరుగుతుంటాయి. బండ్లు ఓడలు ఓడలు బండు అవుతుంటాయి. కాబట్టి మనకు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ హిస్టరీ తీసుకున్నా కానీ 1994 నుంచి 2004 వరకు 10 సంవత్సరాల పాటు దేశంలో అధికారం లేదు, 10 ఏళ్ళు. మళ్ళీ 2004 నుండి 2014 వరకు మళ్ళీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. మళ్ళీ 2014 నుండి ఇప్పటి వరకు వచ్చేసి అధికారం లేదు. కాబట్టి ఎక్కువ రోజులు పరిపాలించినప్పటికీ మధ్యలో కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి 1996 2004 మధ్య ఉంది. మళ్ళీ దాన్ని అధిగమించి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేదానికి డెఫినెట్ గా ఈ 84 ఏఐసిసి కన్వెన్షన్ గుజరాత్ లో ఖచ్చితంగా వచ్చేసి హెల్ప్ చేస్తుంది. దీనికి ఒక సింబాలిక్ కూడా, ఎందుకంటే భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం కానీ వాళ్ళకు సక్సెస్ అయ్యారు. తులసిరెడ్డి గారు, మీరేమో పోయి అహ్మదాబాద్లో పెట్టారు, కరెక్టే. అహ్మదాబాద్లో ప్రపంచంలో ఎక్కడ లేని ఎత్తైన విగ్రహం పటేల్కి పెట్టి గాంధీని మరుగున పరచడంలో, ఎక్కడైతే గాంధీ ఆశ్రమం సబర్మతి అది ఉందో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం గాంధీని పక్కన పెట్టి నెహ్రూని పక్కన పెట్టి పటేల్ని పైకి లేపడంలో, పటేల్కి నెహ్రూకి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడంలో, పటేలు బీజేపీ హిందుత్వవాది అని చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ మీరు పటేలుకి తీర్మానం చేసిన సిడబ్ల్యూసి కానీ అక్కడే మీరు పెడుతున్నారు. కానీ పటేల్కి నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నట్టుగా ఆనాడే పటేలు హిందుత్వవాదైనట్టు, అసలు తెలంగాణ ఆనాడు నిజాం నవాబుని వ్యతిరేకించింది పటేల్ సైన్యాలు వచ్చి ఆనాడు నిజాం నవాబుని అణిచివేశారని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దాన్ని ఎదుర్కోలేకపోయారు, ఆ ప్రచారాన్ని తిప్పుకోవట్లేకపోయారు మీరు. నిజమే, ఇటీవల కాలంలో మీరు చెప్పిన పాయింట్ వాస్తవమే. కానీ వాస్తవాలు వచ్చేసి ఎప్పటికైనా మళ్ళా పైకి రాక తప్పదు. ఈ సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటంలో తాత్కాలికంగా వచ్చేసి అసత్యము అధర్మము ఇవి కొంత అప్రహేణ అయినట్టు ఉంటాయి. కానీ ఫైనల్ గా వచ్చేసి సత్యము ప్రివేల్ కాక తప్పదు. కాబట్టి ఇక్కడ గాంధీ మహాత్ముడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరు కూడా ఆఫ్ కోర్స్ గుజరాత్ వాళ్ళు చెప్తున్నాను, నెహ్రూ పాత్ర వీళ్ళందరి పాత్ర అనేక మంది పాత్ర ఉన్నప్పటికీ గాంధీకి సంబంధించి జాతిపితగా ఈ యొక్క ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన జాతిపిత అందరివాడు అయినప్పటికీ ఆయన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినాడు. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఉండడమే కాదు, 1924లో ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఉన్న ప్లేస్ లో 1924లో ఆయన ఉండడం జరిగింది, స్వాతంత్రానికి ముందే. కాబట్టి ఆయన ఒక కాంగ్రెస్ కు వచ్చేసి భారత స్వాతంత్ర ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ఒక సింబల్. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేసి ఈక్వల్ గా వచ్చేసి ఆయన గుజరాతీ వాడే. ఈవెన్ దేశ సమైక్యత సమగ్రత కోసం ఈరోజు సంస్థానం విలీనం చేసడంలో ఆయన కృషి కానీ, ఈవెన్ మహాత్మా గాంధీని వచ్చేసి ఆ గాడ్సే చంపినప్పుడు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ రోజు హోమ్ మినిస్టర్. నేను ఒప్పుకుంటా చరిత్ర ఉంది, కానీ పటేలు ఆర్ఎస్ఎస్ నిషేధించిన మనిషిగా చూడకుండా పటేల్ ఆర్ఎస్ఎస్ వాదిగా చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా కనపడుతుంది కదా. అంటే నాకు గాంధీని విమర్శించడంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఒకప్పుడు గాంధీని విమర్శించాలన్నా గాంధీ అంటే గాడ్సేని పూజించాలంటే, గాంధీని విమర్శించడం పక్కన పెడితే గాడ్సేని పూజించాలంటే కేసులు అవుతాయని, లేకుంటే దేశద్రోహంగా చూసేవాళ్ళు. కానీ వాళ్ళ గాడ్సే ఫోటోని వాట్సాప్ ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి తీసుకురాగలిగారు వాళ్ళు. కరెక్ట్, అదే అందుకోసమే మళ్ళా ఒక్కసారి ఈ యొక్క దేశానికి, కాంగ్రెస్ పార్టీకి, గాంధీకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నటువంటి యొక్క ఆ అనుబంధాన్ని ఆ యొక్క మరొక్కసారి ప్రపంచానికి, దేశానికి, ఈనాటి తరానికి, ఎందుకంటే తరం మారింది కాబట్టి కొంత పాత తరానికి చెందిన వాళ్ళకి ఉండొచ్చు, కొత్త తరానికి చెందిన వాళ్ళకు న్యాచురల్గా ఇప్పుడున్నటువంటి విద్యా విధానం కానీ తరం మార్పిడి కానీ కొంత దూరం అవుతున్నారు. కాబట్టి దాన్ని మరొక్కసారి దాన్ని మళ్ళా రికలెక్ట్ చేస్తూను అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఉన్న సమస్యలు, అటు నిరుద్యోగం కానీ, ఇటు అధిక ధరలు కానీ, మిగతా
ఈనాడు వచ్చేసి ఇప్పుడు అంతర్జాతీయంగా తీసుకున్న ఇప్పుడు నిర్ణయాలు. తులసిరెడ్డి గారు మీరు గమనించట్లా, ఇంకా మీరు కమ్యూనిస్టులు అప్డేట్ కాలేదు, కాంగ్రెస్ కూడా అప్డేట్ కావట్లేదు. కమ్యూనిస్టులు అప్డేట్ కాక వాళ్ళు మూడు రాష్ట్రాలు త్రిపుర, కేరళ, బెంగాల్, సరే కేరళ ఉన్నాయి అనుకోండి, ఒక 2 రాష్ట్రాలు కోల్పోయారు. ఒక 2 రాష్ట్రాలు జీరోకి వచ్చేసిన పరిస్థితి. మీరేమో దేశంలో 24 జిల్లాల్లో 25 రాష్ట్రాలు ఉండే దగ్గర నుంచి చివరికి 3 రాష్ట్రాలకి మీరు వచ్చేసిన పరిస్థితి అప్డేట్ కావట్లేదండి. ఇవాళ ధరల గురించి, నిరుద్యోగం గురించి ఆలోచిస్తున్నారా, లేదంటే సెంటిమెంటు దేశము 370 ఆర్టికల్ రద్దు అనగానే దేశం అంతా ఉప్పొంగిపోతుంది, లేదు ఇంకొకటి అంటే రామ మందిర నిర్మాణం అంటే దేశం అంతా ఉప్పొంగిపోతుంది. ఈ రకమైనటువంటి వాటిలో తాజాగా ఏమంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన చట్ట